ఏపీలో ఉల్లి, టమాటా, చీని, అరటి, సజ్జ పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. నెల్లూరులో పండే సన్న రకాల వరికి కనీస మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పెసలు పండించిన రైతులు కూడా చేరారు. కూటమి ప్రభుత్వంలో ధరలు పతనమవుతున్న పంటల జాబితాలో పెసర పంట చేరింది. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి బాధపడుతున్న రైతులు ధర కూడా లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో అపరాల సాధారణ సాగు విస్తీర్ణం 7.67 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 9.70 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 7.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంట్లో ప్రధానంగా 6.5 లక్షల ఎకరాల్లో కంది, 55,000 ఎకరాల్లో మినుము, దాదాపు 16,000 ఎకరాల్లో పెసర సాగు చేశారు. ఖరీఫ్లో అత్యధికంగా పెసర ఎన్టీఆర్ జిల్లాలో సాగవుతుంది. ఆ తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రకాశం, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో పెసర సాగు చేస్తారు. సాధారణంగా ఎకరాకు 56 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా చాలా చోట్ల పెసర పంటకు అపార నష్టం వాటిల్లింది. ఫలితంగా 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలు కూడా పడిపోయాయి. 2024-25 సీజన్లో కనీస మద్దతు ధర క్వింటాకు 8,558 కాగా మార్కెట్లో 5,000 నుంచి 5,200కు మించి పలకలేదు. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కనీసం ఈ ఏడాదైనా మద్దతు ధర దక్కుతుందన్న ఆశతో రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు. అయినా ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగడంతో ఆందోళన చెందుతున్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పెసలకు మద్దతు ధర క్వింటా 8,768గా కేంద్రం ప్రకటించింది. కానీ మార్కెట్లో ప్రస్తుతం సూపర్ డీలక్స్ రకం క్వింటా 6,000 పలుకుతుంటే రెండో క్వాలిటీగా పిలిచే రంగు మారిన పెసలకు క్వింటా 2,000 నుంచి 2,500 మించి పలకడం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 సీజన్లో పచ్చ పెసలకు 9,100 నుంచి 9,700 వరకు ధర పలికింది. రెండో క్వాలిటీ పెసలకు సైతం క్వింటా 4,500 నుంచి 6,000 మధ్య పలికింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెసలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పతనంపై అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యులే ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.